తెలంగాణ స్టైల్లో సోరకాయ సర్వపిండి. నాకైతే ఫుల్ ఇష్టం అన్నమాట ఈ సర్వపిండి. మా అన్నయ్యకి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం. మేమిద్దరము ఈ సర్వపిండి కోసం పోట్లాడుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడైతే. నేను సోరకాయని ఒక 80% తీసుకున్నాను, మిగతా 20% అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ డేకి సాంబార్కి పనికొస్తుంది కదా అని చెప్పి. నేను తీసుకున్న ఈ సోరకాయతో అయితే ఒక 6 మెంబర్స్ వరకు సర్వపిండి అయితే పెట్టుకోవచ్చు. సోరకాయని తీసుకొని ఇలా తొక్కంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసి ఈ లాస్ట్లో ఉంటుంది కదా దాని అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ మధ్యలో కూడా కట్ చేసుకొని దీని లోపల సీడ్స్ అలాగే కొంచెం వైట్ కలర్ది ఉంటుంది కదా, ఇదంతా అయితే నేను తీసేసుకుంటున్నాను. ఇదంతా తీసేసుకొని మనము తురుముకుంటేనే బాగుంటుంది మిక్సీ పట్టకుండా. ఇలా ఒక ప్లేట్లోకి గ్రేటర్ పెట్టేసుకొని తురుముకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్లో మొత్తం తురుముకోవడం అయితే అయిపోతుంది. మొత్తం తురుముకొని ఇదే ప్లేట్లోకి ఉంచి పక్కన పెట్టేసేయాలి. సోరకాయ అంటేనే వాటర్ కంటెంట్ కదా, మనకి ఈ తురుముతోనే పిండి అయితే మొత్తం కలుస్తుంది. పడితే జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ అలా వాటర్ పట్టవచ్చు. పిండి కొంచెం తక్కువగా తీసుకున్నామంటే మనకి సోరకాయ తురుముతోటే మనం పిండి మొత్తం కలుపుకోవచ్చు అన్నమాట, వాటర్ అవసరం లేకుండా. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బేసన్ తీసుకొని దాంట్లోకి జల్లించుకోవడానికి జల్లెడ పెట్టేసి బియ్యం పిండిని వేసి జల్లించుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 గంటల ముందు నానబెట్టుకున్న 2 గుప్పిల శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్గా వేస్తే తింటుంటే కట్ కట్ అని సౌండ్ వస్తుంది, అందుకని నానబెట్టి వేయండి. ఒక గుప్పెడు పల్లీలను తీసుకొని పొట్టు తీసేసి మధ్యలోకి నలుపుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు నువ్వులను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినంత కారంని వేసుకోండి. కారం పొడి వద్దనుకునే వాళ్ళైతే పచ్చిమిర్చిని పేస్ట్ చేసైనా వేయొచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. బట్ పచ్చిమిర్చి రేట్ అయితే మండిపోతుంది కదా, అందుకని నేనైతే కారం పొడి వేస్ట్ చేశాను. రుచికి తగినంత ఉప్పుని, చిటికెడంతా పసుపుని వేసేయాలి. తర్వాత నేను ఆనియన్స్ని, కొత్తిమీరని, కరివేపాకుని ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే సర్వపిండి అనేది అంత టేస్ట్గా ఉంటుంది, అందుకని కొంచెం ఎక్కువగానే కట్ చేశాను నేను. తర్వాత ఒక ఎల్లిపాయని మొత్తాన్ని తీసుకొని ఇలా దంచుకొని వేసుకున్నాను. అప్పటిదప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది అల్లం పేస్ట్ కన్నా కూడా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్నాం కదా సోరకాయ తురుముని, ఆ తురుమునంతా దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. మా పాప అయితే ప్రతిసారి నేను పిండి కలుపుతున్నప్పుడు మమ్మీ నేను కలుపుతా, మమ్మీ నాకు కొంచెం పిండి ఇవ్వు ప్లీజ్ మమ్మీ అని చెప్పి నా వెంటే తిరుగుతుంది. నేను ఈ వీడియో షూట్ చేసేంతసేపు అయితే నాతో పాటు కిచెన్లోనే ఉండిందన్నమాట. సొరకాయ తురుమును మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం నాకు తక్కువ పడింది, జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ని తీసుకొని ఇలా ఒకసారి అంతా చల్లుకొని పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, జస్ట్ నేను ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ని మాత్రమే వేశాను. ఇలా పిండిని అంతా కలుపుకొని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు సర్వపిండి గిన్నెలు తీసుకుందాం. ఇవి ఇలాంటి గిన్నెలు ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ఉంటున్నాయి కదా, మెయిన్గా సర్వపిండి కోసం అనే కొనుక్కుంటున్నారు, అందరు ఎప్పటి నుంచో కొనుక్కున్నారు. ఒకవేళ ఇలాంటివి లేనట్టయితే మూకుల్లో అయితే మనం పెట్టుకోవచ్చు అన్నమాట సర్వపిండి. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి 10 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండాలి, సర్వపిండి అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను పిండి ముద్దను తీసుకొని మధ్యలోకి పెట్టేసి ఇలా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాను. నేను సర్వపిండి ఎప్పుడు పెట్టినా పల్చగానే పెడతాను, పల్చగా ఉంటేనే నాకు ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం అన్నమాట. పల్చగా ఇష్టం లేని వాళ్ళైతే మందంగా పెట్టుకోండి, లావుగా పెట్టుకోండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా హోల్స్ చేశాను. హోల్స్ చేసేసి పైనుంచి మళ్ళీ కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ని వేసి అంతా స్ప్రెడ్ చేసుకొని జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే చల్లుకుంటున్నాను. ఒక గిన్నెలోకి అయితే పెట్టడం అయిపోయింది కదా, ఇంకో గిన్నెలో కూడా పెట్టుకున్నాను. పైనుండి మళ్ళీ ఆయిల్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసి మరొక 1 టేబుల్ స్పూన్ వాటర్ని అయితే వేసుకొని చల్లుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని స్టవ్ మీద పెట్టేశాను, అటొకటి ఇటొకటి పెట్టేశాను. పెట్టేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఉండనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి, మూత తీసి మనకు తెలుస్తుంది కదా అది ఉడికిందా లేదా అనేది. ఇది ఇంకొంచెం ఉడకాలి, అందుకని నేను జస్ట్ మళ్ళీ ఒక 1 మినిట్ పాటు అయితే మూత పెట్టాను. 1 మినిట్ తర్వాత చూడండి ఇలా అయ్యింది. ఇలా అయిన తర్వాత మూత తీసి పక్కన పెట్టాలి, మూత పెట్టకూడదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చుట్టూ ఒకసారి కాలవాలి, జస్ట్ ఒక 1 మినిట్. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది కదా, దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అయితే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇలా ఫ్లాట్గా ఉన్న స్పూన్ ఉంటుంది కదా, దాంతో కింది నుండి 1-2 సార్లు ఇలా అనగానే ఈజీగా ఊడి వచ్చేస్తుంది. రివర్స్ వేసేసి ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్నామంటే సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది.